అందరికీ నమస్కారం. గీత పట్టణానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 61వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇప్పటివరకు ఏమైందనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ విధముగా ఇంద్రియ సంయమము యొక్క ఆవశ్యక స్థితిని ప్రతిపాదించి ఇప్పుడు భగవానుడు సాధకుని కర్తవ్యమును తెలుపుచు ఇంద్రియ సంయమమును స్థితికి హేతువుగా తెలుపుచున్నాడు. మనం శ్లోకం చదువుకుందాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దీని అర్థం ఏంటంటే, కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమహిత చిత్తుడై, అంటే చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలననగా ఇంద్రియములను వశమునందుంచుకొను వాని బుద్ధి స్థిరముగా ఉండును. నమస్కారం.